నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నేడు నగరంలో జరిగిన వార్తా విశేషాలను చూద్దాం. తమ విజ్ఞానాన్ని సమాజ హితానికి వినియోగించాలని యంగ్ ప్రొఫెషనల్స్ను జిల్లా కలెక్టర్ అన్సారియా కోరారు. సో మేమేం ఆలోచన ఏమేసి మేము ఫోకస్ చేస్తాం రీసెంట్గా లైక్ ఇష్టం ఎంఎస్సీ మీటింగ్ అన్నమాట విశేష ఎలా చేయాలి అలా సో కేవలం మీటింగ్ ఉంటుంది ఎంఎస్సీ మీకు అంటే వాళ్ళు నేను ప్రైవేట్ చేసినట్టే మా రాష్ట్ర కొన్ని వచ్చేసి ఆ డ్రింక్ మాట్లాడడం సో వాటి పాతగుంటూరు శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ కొలువు తీరింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ హాజరయ్యారు. ఈరోజు శ్రీ గంగా సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినందుకు ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోదీ గారికి, అలాగే మాకు ముఖ్యంగా ఈ పదవికి నాకు పదవి ఇచ్చినందుకు మా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే డైనమిక్ మహమ్మద్ నసీర్ గారికి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 15 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి మా నాన్నగారైన గాలి సాంబశివరావు గారు ఈ గుడికి పూర్వకాలంగా 3 సార్లు డైరెక్టర్గా, ఒకసారి చైర్మన్గా నియమించబడిన తర్వాత ఆయన చేసిన సేవలకు గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా మహమ్మద్ నసీర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నటువంటి శివాలయాల్లో అత్యంత పురాతనమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి ట్రస్టీ బోర్డ్ చైర్మన్గా ఈరోజు సోదరుడు తెలుగుదేశం పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందిస్తూ అలుపెరిగినటువంటి పోరాట యోధుడుగా ఉన్నటువంటి గాలి సతీష్ గారికి, అలాగే నిరంతరం దేవాలయ సేవలో ఉన్నటువంటి ట్రస్టీలు అనేక మంది, ఇక్కడ 10 మంది, వాళ్ళందరితో కలిసి నూతనంగా ఈ కమిటీ ఏర్పాటు చేసి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేయడానికి ముందుకు వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క దేవాలయానికి దేవాదాయ శాఖ తరపున అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధుల్ని విడుదల చేయడం కాకుండా కమిటీలు వేసి వాటి పర్యవేక్షణ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయానికి కూడా ధూపదీప నైవేద్యం కోసం గతంలో ఇచ్చినటువంటి నిధుల కన్నా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకున్నటువంటి దేవాలయాల్ని కాపాడేటువంటి క్రమంలో వాటికి అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో
ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉందని తెలియజేస్తూ తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా నూతనంగా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి గాలి సతీష్ బాబు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరిమణులు, అలాగే మిగతా సభ్యులందరూ కూడా కలిసి దీన్ని పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, నిత్యం వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టి కేవలం దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు కూడా అవసరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాము. వ్యవసాయ ఖర్చులను తగ్గించి లాభదాయక ఉత్పత్తి పొందేలా రైతాంగ ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా ఆదేశించారు. ఎటువంటి రిపోర్ట్ మీరు ఎవరితో కోఆర్డినేట్ చేస్తున్నారు? ఎవరు మీకు మండలికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంఓ అంటాం. రెస్పాండ్ అవుతున్నారా? టైం వెయిట్ చేస్తున్నారు. షూర్. కాటన్ జిన్నింగ్ మిల్లుల కార్మికుల రోజువారీ వేతనం తగ్గించడం దుర్మార్గమని ఏఐటియుసి పేర్కొంది. అమలు చేయాలి కూలీ రైతుల పెంపుదలను. నగర ముఠా కార్మిక సంఘం గుంటూరు నగరంలో దాదాపుగా 900 జిన్నింగ్ మిల్లులు ఉండేవి. ఈ 900 జిన్నింగ్ మిల్లులో వేలాది మంది ముఠా కార్మికులు, వేలాది మంది సినీ కార్మికులు పనిచేసేవాళ్ళు. కాలక్రమంలో కాటన్ మిల్లుల్లో వస్తున్నటువంటి అధునాతన పరిస్థితులు, ప్లాట్ రాటాల నుండి టీఎంసీ దశగా ఎదిగినటువంటి ఇండస్ట్రీ ఇవాళ కాటన్ పరిశ్రమ టీఎంసీ దశకి ఎదిగింది. వేల మంది పనిచేసినటువంటి స్త్రీ కార్మికులు ఇవాళ 10ల సంఖ్యలోకి వచ్చారు. వేల మంది పనిచేసినటువంటి ముఠా కార్మికులు 100ల సంఖ్యలోకి వచ్చారు. పరిశ్రమ అధునాతనమైంది. వ్యాపారం ఎక్కడా తగ్గలేదు. యజమానుల లాభాలు ఎక్కడా తగ్గలేదు. కాకపోతే పరిశ్రమ అధునాతనమైనటువంటి దశకి పెరిగిన దృష్ట్యా అదే కాటను, అదే బేళ్లు, అదే ఇండస్ట్రీ, అవే లాభాలు. కానీ నష్టపోతుంది మాత్రం కార్మికులు మాత్రమే. ఈ పరిస్థితుల్లో మాకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. గత 50 సంవత్సరాల నుండి, గతంలో 2 సంవత్సరాలు, తర్వాత కాలక్రమంలో 3 సంవత్సరాలుగా కూల్ రేట్ల అగ్రిమెంట్ జరిగేటువంటి పద్ధతి ఏర్పడింది. కానీ నేడు వచ్చేసరికి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెరిగినప్పటికి కూడా కూల్ రేట్లు పెంచాలని అనేక పర్యాయాలు
వాళ్ళకి మనవి చేసినప్పటికి కూడా వాళ్ళు తిరస్కరిస్తూ వచ్చారు. మేము ఎన్నిసార్లు మాట్లాడినా అన్నిసార్లు వాళ్ళు తిరస్కరించారు. జిన్నింగు మిల్లులు అలాగే టీఎంసీ మిల్లుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు కూలీ రేట్ల అగ్రిమెంటు పెంపుదల 11% పెరిగింది. ఆ పెంచిన యాజమాన్యం మళ్ళీ కూలీ రేట్లను అమలు చేసే విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం పట్ల ఏఐటీయూసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైతే నిత్యం తమ శ్రమతోచ్చి కష్టపడి పనిచేస్తారో కార్మికులకు ఇవ్వాల్సిన కూలీ రేట్లని ఒప్పుకున్న యాజమాన్యం ఇప్పటి వరకు మళ్ళీ ఆ కూలీ రేట్లు అమలు చేయకపోవటం చాలా దారుణమని, దానివల్ల కార్మికులు ఈ రోజు నుండి సమ్మెలోకి వెళ్తున్న నేపథ్యంలో కార్మిక వర్గం యావత్తు సమ్మె చేస్తున్న విషయం ఈ ప్రజలకు తెలియజేయాలనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే కోబాల్ట్పేటలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ రోజు అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. సక్రమంగా అందరం కమిటీలాగా చేసుకొని బాగా అందరం చేస్తున్నాము. మేము అంత పూజలు అన్ని అమ్మవారికి బాగా చేస్తున్నాము. రేపు శనివారం రోజు నిమజ్జనం చేస్తున్నాము. మధ్యాహ్నం నుంచి అందరికీ మా ధన్యవాదాలు. అమ్మవారి సంతోషంతో మేము నిమజ్జనానికి మేము వెళ్తున్నాం. అమ్మవారిది అందరూ సక్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారి ఆశీస్సులతోటి. కార్యక్రమం అంతా బాగా జరిగింది. రేపు నిమజ్జనం కార్యక్రమం అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. తక్కువ కాకుండా సక్రంగా జరిగిపోతుంది, పూజలు చేయటం జరుగుతుంది. కానీ మేము మాత్రం ఈ కోబాలపేట 7-8 మధ్యలో మేము బాగా చేస్తామండి పూజలు. అమ్మవారంటే కార్తీక మాసంలో మాలలు వేసుకోవటం కానీ, అమ్మవారి మాలలు, మరి ఈ అయ్యప్ప మాలలు కానీ, శివయ్య మాలలు కానీ, ఇక్కడ ఈ పేటలో దేవుడంటే అంత భక్తి భావంతో మేము చాలా సక్రంగా చేసుకుంటామండి. నేటితో ఈ వార్తలు సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.